నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో హన్మకొండ జిల్లా గోకుల్ నగర్లో ఒక ఘటన చోటు చేసుకుంది. అది చర్చనీయాంశంగా మారింది. యువకుడికి 4 రోజుల్లో ఎంగేజ్మెంట్ ఉందనంగా తన నిశ్చితార్థం ఉందనంగా రాయల్ ఎన్ఫీల్డ్ పైన కార్డులు పంచడానికి వెళ్ళారు. సో నేపథ్యంలో వెళ్ళిన యువకుడు మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు. అసలు కిడ్నాప్ అయ్యారా, లేదంటే హత్యకు గురాలా, లేదంటే అసలు ఏమైంది, అదృశ్యమయ్యారా, ఎవరికి కూడా ఏమి అంతు చిక్కని ఒక ప్రశ్నగా మారింది. సో కుటుంబ సభ్యులు కూడా అంతా కూడా ఎదురు చూస్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి లైవ్లో అందుబాటులో ఉన్నారు. స్వామి, చెప్పండి, అసలు సీసీ కెమెరాలు పోలీస్ కేసు పెట్టారా? సీసీ కెమెరాల దర్యాప్తు ఏ విధంగా సాగుతుంది? రైట్ వరుణ్, హన్మకొండ జిల్లాలోని ఓ యువకుడు మొత్తానికి ఇప్పటికీ అదృశ్యమయ్యాడా, లేక ఆత్మహత్య చేసుకున్నాడా, లేక ఎవరైనా కిడ్నాప్ చేశారని చెప్పి కూడా ఒక ఉత్కంఠ వాతావరణంలో హన్మకొండ జిల్లాలోని గోకుల్ నగర్ లో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అంటే ఒక 4 రోజుల పాటు, అంటే 4 రోజుల్లో కూడా అతనికి యువకునికి నిశ్చితార్థము 16వ తారీఖు నాడు ఉండేది. కానీ కార్డులు, అంటే పెళ్లి కార్డులు పంచడానికి మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్ వేసుకొని మాత్రం వాళ్ళ దోస్తులకు, అంటే వాళ్ళ స్నేహితులకు కార్డులు పంచడానికి కూడా, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవడానికి కూడా వెళ్ళిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి అంటే చుట్టుపక్కల ప్రాంతం పులివెలుపుల అని చెప్పి కూడా అక్కడ ఒక ఎస్ఆర్ఎస్ కాల్వ ఉంటుంది. దాని పక్కన కూడా పులివెలుపుల గ్రామం అంటే వెలువడే ఉంటుందని చెప్పుకోవచ్చు. అక్కడ ఒక రాయల్ ఎన్ఫీల్డ్ ఒక ఎస్ఆర్ఎస్పి కాల్వ పైన ఉండటంతో కూడా వాళ్ళు తల్లిదండ్రుల ఒక బోర్డు వినిపించిన పరిస్థితి అయితే కనపడుతుంది. మా కొడుకు ఏమైపోయాడని చెప్పి కూడా గోకుల్ నగర్ కు చెందిన బూకే శకుంతల కుమారుడు, చిన్న కుమారుడైన కృష్ణ తేజ కూడా 29 సంవత్సరాలు ఉంటాయి. ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆయనకు నర్సంపేటకు సంబంధించి, అంటే వరంగల్ జిల్లా నర్సంపేటకు సంబంధించిన ఒక గార్ల తండకు చెందిన ఒక అమ్మాయితోని కూడా వివాహం 16వ తారీఖున ఉండగా కార్డులు పంచడం నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకొని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ తల్లిదండ్రులు అయితే మాత్రం ఆ గోకుల్ నగరంలో 29 సంవత్సరాలుగా మేము ఆ గోకుల్ నగర్ లో ఉంటున్నాము, కానీ ఎలాంటి మాకు ఎవరితోని కూడా కక్షలు లేవు, ఎలాంటి గొడవలు లేవు. మేము అంటే మా ఇద్దరు కుమారులతోని కూడా కాలం గడుపుతున్న పరిస్థితి కనపడుతుంది. కానీ మాకు ఎలాంటి శత్రుత్వం లేదు. కానీ మా కొడుకు ఏమయ్యాడని చెప్పి కూడా ఇవాళ కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ అయితే ఆశ్రయించిన పరిస్థితి కనపడుతుంది. కాకతీయ యూనివర్సిటీ పోలీసులు అయితే మిస్సింగ్ కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతానికి అయితే ఆ పోలీసులు అయితే ఆ చర్చింగ్ పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ యువకుడు, అంటే కృష్ణ తేజ అయితే ఏమైపోయాడని చెప్పి కూడా ప్రస్తుతానికి అయితే తల్లిదండ్రులు అయితే సమీప బంధువులను కావచ్చు, ఇక వేరే వెతుకులాడుతున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు వరుణ్. ఎటైతే స్వామి, చూసుకున్నట్లేదంటే ఇంతకు ముందు ఏమన్నా ఘర్షణలు కానీ ఏమన్నా జరిగి ఏదన్నా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? ఎవరైనా ఘర్షణ వాతావరణం పెళ్లి కంటే ముందు, అంటే ఎంగేజ్మెంట్ కంటే ముందు ఏమన్నా జరిగినాయని కుటుంబీకులు ఏమైనా చెప్పుకొస్తున్నారా? రైట్ వరుణ్, ఇప్పటికీ కృష్ణ సాయి అనే యువకుడు మాత్రము వాళ్ళ క్లాస్మేట్ ఒక నలుగురితోని కూడా ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పి కూడా 4 కార్డులు పట్టుకొని పులివెల్లుపులు అనే ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ పక్కన మరి ఎస్ఆర్ఎస్పి కెనాల్ పక్కనే ఆ రాయల్ ఎన్ఫీల్డ్ మనం విజువల్స్ లో చూస్తున్నాం. రాయల్ ఎన్ఫీల్డ్ అయితే అక్కడ వదిలి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఆ పక్కన కెనాలి ఉంది. ఏమైపోయాడు అసలు అక్కడ అని చెప్పి ఆయన అదృశ్యమయ్యారా, లేక ఈ దోస్తులతోని, అంటే వాళ్ళ స్నేహితులతోని కూడా ఎస్ఆర్ఎస్పి కాలువలో ఈతకు వెళ్లి గల్లంతయ్యారని చెప్పి కూడా మొత్తం ఆశ్చర్యానికి అయితే గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే వాళ్ళ కుటుంబానికి మాత్రము ఎలాంటి గొడవలు లేని నేపథ్యం అయితే వాళ్ళ తల్లి మాత్రము శకుంతల చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ యువకుడు అదృశ్యం కావడంతో కూడా ఆ గోకుల్ నగరం అంతా ఒక ఉత్కంఠ వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. ఆ గోకుల్ నగర్ యువకులు కావచ్చు, లేక ఎంప్లాయీస్ కావచ్చు, అలాంటి పిల్లవాడు కాదు, గొడవలకు తావు లేకుండా ఉండేవాడు. కానీ బీటెక్ చదివిన తర్వాత డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరి కూడా ఉద్యోగం చేస్తున్న పరిస్థితి ఉంది. అతనికి 16వ తారీఖు ఈ నెల 16వ తారీఖు నాడు కూడా వివాహం ఉందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రస్తుతానికైతే ఆ అబ్బాయి ఏమైపోయాడు, అసలు ఎలాంటి సంఘటన గురయ్యారని చెప్పి కూడా ఇప్పటికే గోకుల్ నగర్ లో ప్రజలైతే మాత్రం వాపుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు అయితే సమక్షంలో మొత్తానికైతే విచారణ చేపడుతున్నారు. ఇప్పటికీ ఎలాంటి విచారణలో తేలే పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతానికి తల్లిదండ్రుల వాంగ్మూలం ప్రకారం అయితే ఆ పిల్లవాడు ఎటుపోయిందని చెప్పి కూడా వాళ్ళ స్నేహితులే కావచ్చు, ఇతర బంధువులే కావచ్చు వెతుకులాడుతున్న పరిస్థితి ఉంది. మరి మరికొన్ని గంటల్లో కావచ్చు, మరికొన్ని రోజుల్లో కావచ్చు వేచి చూడాలి. ఎలాంటి విషయం తెలుస్తుందో చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు మరి. రైట్, అయితే పోలీసులు ఏ విధంగా స్పందిస్తున్నారు? దీని మీద ఎన్ని రోజుల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఏమైనా తెలుస్తుందా స్వామి?
రైట్. వరుణ్, మీరు అన్నట్లుగానే ఇప్పుడు ప్రస్తుతానికైతే శకుంతల అంటే 10వ తారీఖు నాడు వెళ్ళిన పరిస్థితి అయితే కృష్ణ తేజ అయితే వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుంచి వన్ డే ఒక రోజు చూసిన పరిస్థితి ఉంది. ఇవాళ ఉదయం మార్నింగ్ కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కూడా మిస్సింగ్ కేసు అయితే నమోదు చేశారు. వాళ్ళ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆ వాగ్మూలాల మేరకు అయితే మిస్సింగ్ నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మిస్సింగ్ కేసు అయితే ఉందని చెప్తున్నారు. గతంలో కూడా ఇతను అంటే మొబైల్ తో ఎవరెవరితో మాట్లాడేదని చెప్పి కూడా చెకింగ్ అయితే మొత్తానికైతే వెరిఫికేషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే వాళ్ళ తల్లిదండ్రులను కూడా పూర్తి స్థాయిలో కూడా బంధువులు ఎవరెవరు ఎక్కడ ఉన్నారని చెప్పి కూడా పోలీసులు అయితే పూర్తి విచారణతో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ యూనివర్సిటీ పోలీసులు అయితే ఇంటెలిజెన్సీ వర్గం కావచ్చు లేక మిస్సింగ్ కేసుకు సంబంధించిన పోలీసు వర్గాలు అయితే ఇప్పటికీ అంటే దర్యాప్తు చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. వరుణ్, ప్రస్తుతానికైతే ఎలాంటి అంటే ఇప్పుడు మరికొద్ది రోజుల్లో అంటే ఇతను కిడ్నాప్ గురయ్యా లేక మిస్సింగ్ అంటే ఎవరైనా ఈయన ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పి కూడా ఎక్కడైనా మిస్సింగ్ అయ్యాడని చెప్పి కూడా కొద్ది రోజుల్లో ఏ విషయం తెలుస్తుందో కూడా వేచి చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. వరుణ్, రైట్. థ్యాంక్ యూ స్వామి ఫర్ ద